ఆదాయం వచ్చేటువంటి పెద్ద కంపెనీ సింగరేణి కంపెనీ. ఈ కంపెనీని బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో మోడీ గారు ఏదైతే ఉందో 2015 సంవత్సరంలో పార్లమెంటులో మొత్తం భారతదేశంలో ఉన్న గనులన్నిటితో పాటుగా బొగ్గు గనులని ఎంఎండిఆర్ అంటే మినరల్ మైన్స్ డెవలప్మెంట్ రియాక్టర్ యాక్షన్ కింద ఆయన దీన్ని ఏదైతే వేలం వేయడానికి చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆ చట్టాన్ని ఎంఎండిఆర్ చట్టానికి 2015లో సపోర్ట్ చేశారు. దానివల్ల గత బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల ఈ రోజు సింగరేణికి ఈ యొక్క దాపరించింది. సింగరేణిలో ఏదైతే ఉందో గతంలో 2-3 సంవత్సరాల క్రితం ఎంఎండిఆర్ కింద మరి ఏదైతే ఇక్కడ అరవిందో కంపెనీకి ఇల్లందులో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు తిరిగి ఆయనకి ఇవ్వటం జరిగింది టెండర్లు. అట్లానే సత్తుపల్లిలో ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ కాస్ట్ తిరిగి కూడా అవంతిక అనేటువంటి కర్మీనగర్ ఫార్మసిస్ట్ ఆయనకు అనుభవం లేని కాంట్రాక్ట్ కి కేసీఆర్ ఆయన బంధువు కాబట్టి ఆయనకి అది కాంట్రాక్ట్ లో ఇవ్వటం జరిగింది. కానీ ఇవన్నీ కూడా మేము ఎదుర్కొంటా ఉన్నాం. ఈ ఎంఎండిఆర్ చట్టాన్ని సింగరేణికి వర్తింపజేయొద్దు కాబట్టి ఇక్కడ ప్రాజెక్టు చేసి 200 కోట్లు ఖర్చు పెట్టి సింగరేణి కంపెనీ అనేక ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు సర్వే చేసినటువంటిది ఉంది. కాబట్టి అందుకని ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈ ఎంఎండిఆర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కొత్తగా ఎన్నికైన